ప్రైజ్ ద ప్రైజ్ ద లార్డ్. లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, రక్షకుడు ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు నాథుని ప్రశస్త నామములో మీ అందరికీ శుభం కలుగునుగాక. ఈ దినమున ఈ ఉదయకాలమున ప్రభును స్తుతిస్తూ ఆరాధిస్తూ ఓ పాట పాడుకుందామా? దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో అద్దంకి రంజిత్ తోఫిరాయ్ గారు రాసినటువంటి పాట బ్రతుకువాడను నేనిక కాను అనే పాట పాడుకుని అందరం కలిపి దేవుని నామాన్ని మహింపరుద్దాం. బ్రతుకువాడను నేనిక కాను, బ్రతుకువాడిలా క్రీస్తేసే. బ్రతుకువాడను నేనిక కాను, బ్రతుకువాడిలా క్రీస్తేసే. నా ప్రభునితో నేను సహా సిలువ వేయబడితిని. నా ప్రభునితో నేను సహా సిలువ వేయబడితిని. శ్రమయు నిందయు దూషణలెల్లను ఆవరించినను బాధించినను. జీవన యాత్రలో నేనలసినను, తలవాల్చు స్థలము లేకుండినను. క్రీస్తు సిలువలో జచ్చితి నేను, క్రీస్తు సిలువలో జచ్చితి నేను. శ్రమలు నా ప్రభు యేసునివే, శ్రమలు నా ప్రభు యేసునివే. బ్రతుకువాడను నేనిక కాను, బ్రతుకువాడిలా క్రీస్తేసే. నా ప్రభునితో నేను సహా సిలువ వేయబడితిని. దేవుని యందలి నా విశ్వాసము అగ్ని పరీక్షకు లోనగునప్పుడు, బలహీనుడనగు నన్ను శత్రువులు కృంగదీయయత్నించినయప్పుడు, నా విశ్వాసం బును బలపరచి, నా విశ్వాసం బును బలపరచి కొనసాగించును నా ప్రభువే, కొనసాగించును నా ప్రభువే. బ్రతుకువాడను నేనిక కాను, బ్రతుకువాడిలా క్రీస్తేసే. నా ప్రభునితో నేను సహా సిలువ వేయబడితిని. లోకము తోడను నా దేహముతో, ఆకాశమందలి దుష్టాత్మలతో, పాప శరీరపు ఇచ్చల తోడను భీకర పోరాటం బెదురైనను. భీతిల్లను చింతిల్లను నేను, భీతిల్లను చింతిల్లను నేను. యుద్ధము సహా యెహోవాదే, యుద్ధము సహా యెహోవాదే. బ్రతుకువాడను నేనిక కాను, బ్రతుకువాడిలా క్రీస్తేసే. నా ప్రభునితో నేను సహా సిలువ వేయబడితిని. నా ప్రభునితో నేను సహా సిలువ వేయబడితిని. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దైవ వర్తమానాన్ని విందాం. దేవుని పరిశుద్ధ నామములు మీ అందరికీ మరొకసారి ఈ శుభాలు వందనాలు తెలియజేస్తూ, దేవుని లేఖన ధ్యానము కొరకు రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడవుననియు
దాని కాపురస్తులు దూషణ పాలగుదరనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవి నేను అంగీకరించి ఉన్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇదే రాజుల గ్రంథంలో దేవుడు నీ మనవి నేను అంగీకరించాను, దానికి కారణం ఏంటో కూడా చెబుతాడు. ఎవరిని గూర్చి అనుకుంటున్నారు? రాజైన హిజ్కియాను గూర్చి. రాజైన హిజ్కియా యథార్థంగా దేవుని సన్నిధిలో నడిచాడు. అతడు తన పూర్వీకులైన రాజులు కంటే, తన తర్వాత వచ్చిన రాజుల కంటే చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో అతడు దేవుని సన్నిధిలో నడిచినట్టుగా లేఖనం సెలవిస్తుంది. 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో 3వ వచనంలో ప్రభు ఈ మాట అంటున్నాడు. హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. ఆ ప్రార్థనకు ఫలితంగా దేవుడిస్తున్న జవాబు 5వ వచనంలో ఉంటుంది. నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. దేవుడు నీ ప్రార్థన అంగీకరించాను అని ఇదే రాజుల గ్రంథంలో హిజ్కియాతో అన్నాడు. ఇదే రాజుల గ్రంథంలో రాజైన యోషియాతో అన్నాడు. అవును, మన ప్రార్థనలు కూడా దేవుడు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు, ఇష్టపడుతున్నాడు. భక్తుడైన దావీదు ప్రార్థన కూడా దేవుడు అంగీకరించాడు కనుక దావీదు భక్తుడు కీర్తన భాగంలో చెబుతాడు, దేవుడు నిశ్చయముగా నా ప్రార్థన అంగీకరించాడు అంటాడు. మరి అందులో సందేహం ఏమీ లేదు. 66వ కీర్తన 19వ చరణంలో ఈ మాట ఉంది. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. ఈరోజు దేవుడు నీ మనవి నా మనవి కూడా అంగీకరించినటువంటి అనుభవం మనకుంటే అంతకంటే గొప్ప భాగ్యం ఏముంది చెప్పండి? ఎన్నో ప్రార్థనలకు ఇంకా జవాబు రాలేదు. ఏదో 1-6 ప్రార్థనలకైతే దేవుని దగ్గర నుండి జవాబు వచ్చింది. కానీ మనం మొరపెట్టిన చాలా ప్రార్థనలకు, చాలా అంశాలకు ఈనాటికి కూడా జవాబు రాక హృదయంలో చాలా కలత చెందుతూ, వేదన చెందుతూ ఉన్నటువంటి అనుభవాలు మనలో చాలామందికి ఉన్నాయి కదూ. ఒక శుభవార్త చెబుతున్నాను. హిజ్కియాతోనూ, యోషియాతోనూ, దావీదుతోనూ మాత్రమే కాదు, ఈరోజు దేవుడు నీతోనూ కూడా ఈ మాట సెలవిస్తున్నాడు. నీ మనవి లేక నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఈ మాట ఎప్పుడు దేవుడు పలుకుతాడు? అక్కడ హిజ్కియా గురించి చెప్పుకున్నా, ఇటు యోషియా గురించి చెప్పుకున్నా, కామన్గా ఒక విషయం కనపడుతుంది. అదేంటనుకుంటున్నారు? కన్నీళ్లు విడిచితివి గనుక. కన్నీటి ప్రార్థనకు దేవుడు కరిగిపోతాడు. అలా అని వేషధారిగా నువ్వు కన్నీళ్లు గారిస్తే ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడు సుమా. వేషధారుల ప్రార్థనను దేవుడు అంగీకరించడు. వేషధారులను ఆయన ద్వేషిస్తాడు. యథార్థమైన హృదయంలో గాయము, వేదన నొందిన వాడవై దేవుని సన్నిధిలో ప్రార్థించి చూడు, 100% నీ ప్రార్థన దేవుడు వింటాడు. యోషియాను గురించి ప్రభు చెబుతున్న మాట గమనించారా? నీ మనవి నేను అంగీకరించాను అని అనడానికి ముందుగా దేవుడు చెబుతున్నటువంటిది ఏంటంటే, నీవు మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి. అతడు మెత్తని మనసు కలిగిన వాడై ఉన్నాడు. రెండవది, దేవుని సన్నిధిలో దీనత్వాన్ని ధరించాడు. మూడవదిగా, తన బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి అంటున్నాడు ప్రభు. అవును ప్రియమిత్రమా, దేవుడు నీ యొక్క స్వరము, నీ ప్రార్థన, నీ మనవి వినాలంటే నీవు దేవుని సన్నిధిలో దీనత్వము ధరించుకోవాలి. చాలామంది మనుషుల ముందు దీనత్వాన్ని ధరించుకుంటారు. నేనెంతండి దీనుని అంటారు. కానీ దేవుని ముందుకు వెళ్ళి మాత్రం నేనేదో చేయగలనులే అన్న ద్వారంలో ప్రార్థన చేస్తారు.
ప్రార్థించే ప్రతిసారి నీవు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, నేను నిస్సహాయుడు, నా వల్ల ఏమీ లేదు, నేను నిర్బలుడను, దుర్బలుడను, నా వల్లంటూ ఏదీ జరగదు నాయనా అని దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడే ఏదైనా నేను దేవుని కొరకు చేయగలనని సవాలు విసురుతాడు. సమాజంలో సవాలు విసిరే చాలామంది దేవుని సన్నిధిలో దేవుని యొక్క పాదాల దగ్గర పడి దీనులే మొర్ర పెట్టరు. నేను చేయగలనులే, నేను సాధించగలనులే, నా శక్తి, నా సామర్థ్యము, నా బలము సరిపోద్దులే అనుకుంటూ అంచనాలు వేసుకుంటూ వెళ్తారు. ప్రియమిత్రమా, సహోదరుడా, దేవుని సన్నిధానంలోని 2 చేతులు ఎత్తి, నేను ఏమీ చేయలేని నిర్బలుడను, దుర్బలుడను, నాకేది చేత కాదయ్యా, నా వల్ల కాదు అనుకుని చేతులెత్తి, ఆ చేతులెత్తి రెండవ పని ఏం చేశాడంటే తన వస్త్రాలు, బట్టలు చింపుకున్నాడు. యోషియా బట్టలు ఎందుకు చింపుకున్నాడు అనేది తర్వాత విషయం, కానీ అసలు బట్టలు ఎందుకు చింపుకోవాలండి? అసలు బట్టలు ఎందుకు వేసుకుంటాం? శరీరాన్ని కప్పుకోవడానికి. శరీరానికి కప్పుకోవడానికి వేసుకున్న బట్టల్ని చించివేయడం దేనికి సూచనగా ఉందంటే, దేవా నీ ముందు నేనేం దాచేదేమీ లేదు, ఏ దాపరకాలు లేవయ్యా, ఇదిగో నా స్థితి ఇది అని బట్టబయలు చేయడం పేరే వస్త్రాలు చింపుకొనుట. వేదన నొందిన ప్రతిసారి ఇశ్రాయేలీలో ఒక ఆచారం ఉండేది, వస్త్రాలు చింపుకొనుట. దేవుని సన్నిధిలో వస్త్రాలు చింపుకున్నాడు. ఇక్కడెక్కడో బయట వస్త్రాలు చింపుకోవడం కాదు, నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాచెల్తివి. బట్టలు చింపేసుకున్నాడు, దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఇంక నీ దగ్గర నేనేం దాచగలను నాయనా, నాకంటూ ఇంకేదీ లేదు, ఏ మరుగు మర్మం లేదు. అంటే దేవుని ముందుకు వెళ్ళిన ప్రతిసారి ఏ మరుగు మర్మాలు పెట్టొద్దు. యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా, నీ బలహీనత ఏదో, నీ లోపమేదో, నీ యొక్క తప్పిదమేదో యథార్థంగా ఒప్పేసుకుని ప్రార్థన చేసి చూడు. ఆ యథార్థమైన హృదయంతో కన్నీరు కార్చు దేవుని సన్నిధిలో, 100% నీ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చేస్తాడు. అది యోషియా కార్చిన కన్నీరు. ఎందుకు కార్చాడంటారు? అటు హిజ్కియా అయితే మరణము నుండి తప్పించమని ప్రార్థించాడు. ఇక్కడ యోషియా తన ప్రజల మీదకు వస్తున్న ఉగ్రత నుంచి తప్పించమని ప్రార్థించాడు. యోషియా రాజు అతి చిన్న వయసులోనే రాజు అయ్యాడు. 8 ఏళ్ల ప్రాయంలో రాజు అయ్యాడు. అతని పరిపాలనలో అతనికి ఒక ఆలోచన వచ్చింది. అతని ఏలుబడిలో 18వ సంవత్సరం మందు 18 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, నా దేవుని మందిరాన్ని శుభ్రం చేయాలి, దాన్ని బాగు చేయాలి. ఇక్కడ మందిరం కట్టేప్పటికే చాలా కాలం అయిపోయింది కదా, మరి కాలాన్ని బట్టి శిథిలాలు ఏర్పడతాయి, శిథిలావస్థకు వస్తుంది. ఆ శిథిలాలన్నీ బాగు చేసే పనిలో ఉంటుండగా దేవుని మందిరపు బొక్కసములో దొరికింది ఏంటయ్యా అంటే, దేవుని ధర్మశాస్త్రం దొరికింది. ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని యాజకుడైన హిల్కియా అనేటువంటి ఆయన ఉన్నాడు, ఆయన తీసుకొచ్చి రాజు చేతికి ఇచ్చాడు. ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివినప్పుడు దాని ప్రకారం ప్రజల మీదకి తప్పకుండా ఉగ్రత వస్తుందని తనకు అర్థమయ్యింది. ఎందుకంటే ద్వితీయోపదేశకాండంలో ప్రభు చెప్పాడు, మీరు నా ఆజ్ఞలను అనుసరించి హృదయపూర్వకంగా దాటిని ఫాలో అవ్వకపోతే, వెంబడించకపోతే ఈ శాపములన్నీ మీ మీదకు వస్తాయి, అవి మీకు ప్రాప్తిస్తాయి, జాగ్రత్త అని హెచ్చరిక చేశాడు. ఆ మాటలు విన్నప్పుడు, ఆ గ్రంథంలో రాయబడిన మాటలు విన్నప్పుడు తన ప్రజల మీదకు దేవుని ఉగ్రత రాబోతుందని అర్థమైంది. బట్టలు జింపుకుని కన్నీరు గార్చి దేవుని సన్నిధిలో దీనుడై, ప్రభువా ఈ ఉగ్రత నుంచి తప్పించయ్యా అంటూ ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు యావత్ ప్రజలను విడిపించడం దేవునికి మనసు లేదు. అయినా
యోషియాను బట్టి ఆ కాలంలో ఉగ్రత రాకుండా దేవుడు ఆపాడు. ప్రియమిత్రమా, నీ సొంత అవసరాల నిమిత్తమైన, దేవుని ప్రజల అవసరాల నిమిత్తమైనా సరే యథార్థమైన కన్నీళ్లు దేవుని సన్నిధిలో రాలిస్తే ఆ కన్నీటికి ఫలముందు సుమా. ఆ కన్నీటిని దేవుడు కొట్టివేయడు. నీ సొంత అవసరాలు చాలా ఉన్నాయి కదూ. కుదరని రోగంతో, తీరని సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్నావా? యథార్థంగా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చు, ప్రభు విడిపిస్తాడు. చుట్టూ ఉన్న సమాజం బాగుపడాలి, దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోవాలని కన్నీరు కారుస్తున్నావా? దీనుడివై విలపించు. వేదికల మీద మాయ మాటలు చెబితే ప్రజలు ఫాలో అవుతారేమో కానీ ప్రభు దగ్గరికి రాలేదు సుమా. పరలోకానికి రావాలి. మన సంఘాలకు రావడం ముఖ్యం కాదండి. ప్రజలు మన సంఘానికి వచ్చినా సంతోషం, ఒకవేళ రాకపోయినా వాళ్ళు 100% నువ్వు చెప్పే సువార్త విని పరలోకానికి వస్తే చాలు. సింహాసనానికి యోగ్యులైతే చాలు. నరక పాత్రులు కాకుండా, అగ్నిగంధకాల గుండానికి కాకుండా ఆనందకరమైన రాజ్యానికి వెళ్ళాలంటే దేవుని సన్నిధిలో కన్నీరు గార్చడం ఒకటే మార్గము, ఒకటే అవసరమైనటువంటి దినుసు. కన్నీటి ప్రార్థనకున్న విలువను ప్రక్కన పెట్టావా, మన జీవితంలో ఫలమేమీ కనిపించదు. నా ప్రియమైన మిత్రమా, ప్రియ సహోదరుడా, ఈ రోజున దేవుని సన్నిధిలో కన్నీరు గార్చే శక్తి నాకు దయచేయండి. నా ప్రభు కొరకు నేను ఈ లోకంలో బ్రతకాలి అని అనుకుంటే కన్నీరు కార్చి ప్రభువుని అడగండి. నీ కన్నీటి ప్రార్థనకు దేవుడు ఫలాన్ని ఇస్తున్నాడు. నమ్మి విశ్వాసంతో స్తుతించు. నువ్వు కన్నీరు కార్చితివి గనక నీ ప్రార్థన నేను అంగీకరించాను అన్న దేవుడు ఈ వాగ్దానం నీ జీవితంలో ఈ దినం నెరవేర్చును గాక. కన్నీటి ప్రార్థనతో నీ హృదయాన్ని నింపును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా హృదయాలలో ప్రార్థన దాహం దయచేయండి. కన్నీళ్లతో రోధించడం మాకు నేర్పించండి. మా సొంత అవసరతల నిమిత్తం ఏడవడం, ఆ సమాజం యొక్క అవసరతల నిమిత్తం, సంఘం యొక్క అవసరతల నిమిత్తం కూడా ఏడవడం మాకు నేర్పించు నాయనా. నా జనుల్లో హతులైన వారిని గూర్చి నా కన్నులు ఏరులై పారాలనుకుంటూ, నా తల జలమయముగాను నా కన్నులు కన్నీళ్ళు ఊటలుగాను మారాలి అని దైవజనుడైన ఇర్మియా ప్రార్థించినట్లుగా మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. అట్టి ప్రార్థనాత్మ శక్తితో మా హృదయాలు నింపండి నాయన. ఈ దినమున ప్రత్యేకమైన హృదయ భారంతో ప్రార్థన చేసే శక్తి మాకు దయచేయండి. మీరే మహిమ పొందమని, ప్రార్థనకు వ్యతిరేకంగా నిలబడుతున్న ప్రతి దుష్టుని కార్యములను యేసు నామములో బంధిస్తున్నాను. మీరే గొప్ప కార్యం జరిగించమని యేసు నామమును వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని కృపా సమాధానం మనందరికీ తోడేయండి. కన్నీటి ప్రార్థనతో నింపి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.